లూకా సువార్త 2:14 బైబిల్ ఏం చెబుతుందంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం ఉంటుందని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ మాటలో మనం చూస్తే చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ సర్వోన్నత స్థలం అంటే ప్రపంచంలో ఏదైనా ఉన్నత స్థలాలు కొన్ని చెప్పగలం మనం. మనకి ఇండియాలో సర్వోన్నత స్థలం ఏదంటే పార్లమెంటు, ప్రధానమంత్రి నివాసం, ప్రధానమంత్రి యొక్క అధికార భవనం, అలాగే రాష్ట్రానికి సీఎం. వరల్డ్ వైడ్గా ప్రపంచంలో మనం అమెరికా వైట్ హౌస్ అని ఆ ఉన్నత స్థలాలకి ఇలా పేర్లు ఉన్నాయి. ఉన్నత స్థలం. మరి దేవుడు ఉండే స్థలము పేరు ఏంటంటే సర్వోన్నతుడమైన స్థలం. ఈ సర్వోన్నత స్థలము ఒకటి మొదట. రెండవదిగా ఆ స్థలములో ఏముంటాయంట, ఆ దేవుడు ఉండే స్థలములో ఏముంటాయంట, ఆయనకే మహిమ ఉంటుంది. రెండవదిగా ఆయనకి ఇష్టలుగా మనుషులు ఉంటే భూమి మీద వాళ్ళకి సమాధానం ఉంటుంది. దేవుడు నీ ఇంట నీవు హృదయంలో ఉన్నాడని ఒక బలమైన రుజువు ఏంటంటే అక్కడే బైబిల్లో ఉంది. దేవునికే మహిమ కలుగుద్ది. దేవునికి మహిమ చెల్లిస్తావు. దేవునికి మహిమ కలిగే కార్యాలు నువ్వు చేస్తావు. దేవునికి మహిమకరంగా జీవిస్తావు. దేవుణ్ణే ఘనపరుస్తావు, దేవుణ్ణే హెచ్చిస్తావు, కీర్తిస్తావు. ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నాను. బాప్తిస్మిక యోహాను అంటున్నాడు, యేసు హెచ్చించబడవలసి ఉన్నాడు, మనం తగ్గించబడవలసిన వారమై ఉన్నాం అంటాడు. సర్వోన్నత స్థలము. వినండి, క్రిస్మస్ సంబరాలకు సిద్ధపడుతున్న క్రైస్తవులారా, యేసయ్య పుట్టాడని క్రిస్మస్ తాళ్ళు పెట్టుకుని క్రిస్మస్ వంటలతో, క్రిస్మస్ బట్టలతో, క్రిస్మస్ యొక్క విందు వినోదాలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరు కూడా వినండి, నువ్వు స్టార్ పెట్టుకుంటే దేవునికి మహిమ. క్రిస్మస్ పేరున 10 మందికి ఏదన్నా అన్నం పెడితే మహిమ దేవునికి. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఎలా? కొన్ని మాటలు మనం తెలుసుకోవాలి. అదే గొర్రెల కాపర్లు ఏం చేశారంటే ఆ వచనం పూర్తి చేస్తే ఏమంటుందంటే, వారు కన్న వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారు ఏం చేశారంట, దేవుణ్ణి మహిమపరిచారు అని లూకా సువార్తలో అదే అధ్యాయంలో మనము ముందుకెళ్ళిపోతే అక్కడ చూస్తాం. అదే అధ్యాయంలోనే ఉంది. వారు ఏం చేశారంట, ఈ మాట చెప్పగానే, మరి దేవుని దూత మాట చెప్పగానే గొర్రెల కాపర్లు వెళ్ళి యేసును సందర్శించి ఏమైతే వాళ్ళు చూశారో, ఏమైతే వాళ్ళు విన్నారో దాని గురించి ఏం చేశారంట, వారి కన్న వాటిని గురించి, విన్న వాటి గురించి దేవుణ్ణి మహిమపరచుచు కదా. దేవుణ్ణి ఎలా మహిమపరిచారని ఉంది ఇక్కడ. కన్న వాటిని, విన్న వాటిని అందరికీ చెప్పుకున్నారు. నోరు మూసుకుని కూర్చోలా. ఈ క్రిస్మస్ కాలంలో క్రైస్తవులు అనబడిన వాళ్ళు బాగా తినేసి తిండిపోతులైపోయి మత్తులుగా, దున్నపోతులుగా తయారయ్యి కనీసం యేసు క్రీస్తుని గురించి ఒక మాట కూడా ఎవరికి చెప్పరు. యేసయ్యను గురించి ప్రకటించరు. అసలు యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి?
యేసుక్రీస్తు ప్రభువారు వచ్చుట ద్వారా లాభం ఏంటి? యేసుక్రీస్తు క్రైస్తవుల కోసం దేవుడా? ఒక కులానికి దేవుడా? ఒక ప్రాంతానికి దేవుడా? ఒక దేశానికి దేవుడా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికి ఉపకారి. ఆయన సర్వోన్నతుడు నీలో ఉన్నాడా? నీ ఇంట్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ నోట్లో ఉన్నాడా? దీన్ని బట్టి పరీక్ష చేసుకుని సావండి క్రైస్తవులారా. యేసు నీలో నాలో ఉంటే మంట ఉంటుంది, మంట. మేము కన్నా వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఆది నుండి మేము ఏవైతే మా చేతులు తాకినాయో, ఏవైతే మా కన్నులు చూసినాయో, ఏవైతే మేము అనుభవించామో వాటిని మేము తేటగా రాస్తున్నాం. యోహాను రాసిన పత్రిక మొదటి నుండి చూస్తే దేవుని గురించిన సంగతులను మనము ప్రకటన చేయాలి. మార్క్స్ వార్త 1వ చివరిలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయయ్యా అంటే, యేసయ్యేమని నువ్వు నాకు ఇష్టమే, శుద్ధుడు కారా అవ్వో అనగానే వాడు శుద్ధుడయ్యాడు. శుద్ధుడైన యేసు ప్రభు ఏమంటాడంటే, దీని గురించి ఎక్కడ చెప్పగలే, నీ మనసులో ఉంచుకో చాలంటాడు. అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఎవరికైనా మేలు చేస్తే మనకి ఇష్టమైన వాళ్ళకి ఈ మేలు నీ హృదయంలో నుంచుకునే మనసులో ఎవరికి చెప్పమాకలే అంటారు. అలాగే యేసు ప్రభు వారు కూడా ప్రేమ ఎక్కువైపోయి, వద్దులేరా బాబు నీకు అంత పని వద్దులే, నీలోనే ఉంచుకోలే అన్నాడు. కానీ అతను ఏం చేశాడంటే, కుష్ఠరోగి స్వస్థత పొందినోడు శుద్ధీకరించబడి తాను పొందిన స్వస్థతను బట్టి ఏం చేశాడంట, అందరికీ పల్లెకి వెళ్ళి పట్టణానికి సువార్త చెప్పేశాడు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కుష్ఠరోగి కదా, అందరికీ తెలుసు. శుద్ధీకరించబడ్డాడు. అప్పుడు జనము, పబ్లిక్ యేసు ప్రభు మీద దగ్గరికి వచ్చేసి అసలు ఆయన కూర్చుని భోంచేట కూడా వీలు లేనంత ప్రజలు వచ్చేసారు. ఒక్కడి ద్వారా నేను చేసినవా నీవు నాతో వచ్చి చెప్పిన వాని వచ్చి చూడండి అని సమరయ స్త్రీ వెళ్ళి సాక్ష్యం చెప్పగానే అనేక ఊరూరు వచ్చి దేవుని స్తుతించారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో అమ్మా ఆగు, ఇప్పటివరకు నువ్వు చెప్పావు, కానీ మేము చెప్తున్నాం, ఈయన లోకరక్షకుడు, నీకు రక్షకుడే కాదు, నిన్ను విడిపించడానికే కాదు వచ్చింది ఆయన, లోకానికే రక్షకుడు ఈయన యేసయ్య మెస్సయ్య. సర్వోన్నత స్థలములలో దేవునికి ఏమవుద్ది? మహిమ. మొదట మహిమ ఏమిటయ్యా అంటే, ఇంతగా చదివేరా? ఆ మాట చదువుకున్నారా? గొర్రెల కాపర్లు ఏం చేశారో, వారు చూచిన విన్న ఆ వచనం మీరు చూసుకోండి. ఆ మాట వారు ఏమైతే చూశారో, ఏమైతే విన్నారో వాటిని గురించి ఏం చేశారంట వాళ్ళు, పరిశుద్ధ గ్రంథం 20వ వచనంలో 2:20లో ఉంది, గొర్రెల కాపరులు దేవుని తమతో చెప్పబడినట్లుగా వారు విన్న వాటిని కన్న వాటన్నిటిని గురించి దేవుని మహిమపరుచు స్తోత్రము చేయుచు వెళ్ళిరి. కనుక క్రైస్తవులారా, హృదయ వేదనతో భారంతో చెప్తున్నా, దేవుడు నీ జీవితంలో చేసిన మేలుల గురించి, కన్న వాటి గురించి, విన్న వాటి గురించి, పొందిన మేలు చెబుతున్నావా? సువార్త చెబుతున్నావా? సాక్ష్యాలు చెబుతున్నావా? పొందిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ ఉందా? మరణాపాయముల నుండి, చావు గోతులో నుండి ఆశలు లేని నీ బ్రతుకును దేవుడు బ్రతికించి నిన్ను స్వస్థపరిస్తే ఏమిటి నీ యొక్క మహిమ? దేవుడికి ఇచ్చే మహిమ ప్రశ్నించుకోవాలి. మనుషుల్లాగా దేవుడు తొందరపడడు, దేవుడు చూస్తాడు. శాంతము కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, అలుసుగా తీసుకోమాక. దేవుని ప్రేమను చులకనగా తీసుకోమాక. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యముల గురించి ప్రకటన చేస్తున్నావా? అదే ఆయనకు మహిమ చెల్లించడం.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు కపట లేకున్న హృదయాన్ని నీకి ఏడాది గూడలనా వేలాది యేసయ్యా కృతజ్ఞున్నయ్యా నీకు. సర్వోన్నతుడు నీ ఇంట్లో ఉన్నాడా? సర్వోన్నత స్థలమేనా నీ హృదయం? సర్వోన్నత స్థలమేనా నీ నివాసం? అయితే అక్కడ దేవునికే మహిమ ఉంటుంది. దేవుని ఘనపరిచే కార్యాలే నీ ఇంట్లో దొరుకుతాయి. దేవుని స్తుతించే, దేవుని హెచ్చించే, దేవుని సువార్తను ప్రకటించే, దేవుని యొక్క మహిమను అందరికి కనపరిచేటువంటి విధమైనటువంటి కార్యక్రమాలే ఉంటాయి, జరుగుతాయి. మాటలైనా చేష్టలైనా నీ అడుగు జాడలైనా ఏదైనా సర్వోన్నత స్థలముగా నీ గృహం ఉన్నట్టే, నీ హృదయం ఉంటే దేవునికి మహిమ కలిగి కార్యాలే జరుగుతాయి. గుర్తు బాగా పండగ గుర్తు. అంతేగాని క్రిస్మస్ స్టార్ పెట్టేసుకునో, డిజైన్ లైట్లు పెట్టేసుకునో, పట్టు లైట్ పెట్టేసుకునో, పిండి రండేసుకునో, డెకరేషన్ చేసేసుకునో, పిచ్చి పిచ్చి చేష్టలు ఎన్ని చేసినా ఆయనకు మహిమ కానీ అక్కడ లేదనుకో, ఆయన ఉంటేగా, ఆయన ఉంటే అలా జరగదు. మరి క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలి? యేసు ప్రభు వారు మన కోసం పుట్టాడు. ఇందాక ఏమని కీర్తన అంటే, తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు ధన్యుడు. ఇంగ్లీష్లో ఏముంటుంది అంటే ధన్యుడు అనే మాట బ్లెస్సెడ్. బ్లెస్సెడ్ అంటే అర్థం ఏంటంటే ఆశీర్వించబడినవాడు ఎవడయా అంటే ఈ లోకంలో పాపక్షమాపణ పొందినోడు. ఆ పాపక్షమాపణ ఇచ్చింది ఎవరు? యేసు. మన పాపములు క్షమించింది యేసు. పాపాలు క్షమించే అధికారం కూడా ఎవడికి లేదో ప్రపంచంలో. దేవతలు దేవుళ్ళు అనబడిన వాడు మనుషులు ఎవరికి కూడా లేదు. దేవుడు క్షమించడానికి ఎవడ శిక్షించడానికి లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి? మరి ఆయన క్షమించారా నిన్ను? ఆయన నుండి పొందేవా పరిహారం? సరే, మన అంశం ఏంటంటే ఈ సమయంలో చెప్పండి, ఏమిటది? సర్వోన్నతమైన స్థలములో ఏముంటుందంట? సర్వోన్నత స్థలం అంటే ఏమనుకున్నా? దేవుడు ఉండే స్థలం. ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ఉన్నాడా? మీ ఇంట్లో ఉన్నాడా? దేవుడు ఉంటే బండ గుర్తు బాగా అందరు గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో దేవుడు ఉన్నాడని రుజువు ఏంటంటే దేవునికి మహిమ జరిగే మాటలు, కార్యాలు జరుగుతాయి. నీలో ఉన్నాడా దేవుడు? ఉంటే నీ ద్వారా దేవునికి మహిమ గల సాక్ష్యాలు, మాటలు, పాటలు, చేష్టలు జరుగుతాయి. ఆమె దేవునిలో నువ్వు ఉన్నావంటే, దేవుడు నీలో ఉన్నాడంటే, కనుక మన ద్వారా దేవునికి మహిమ ఉందా? నేను ఇది 2024 ఏంటి చెప్పండి, నవంబర్కి, ఈ నవంబర్ నెల
ఆఖరి ఆదివారం. ఈ ఆఖరి ఆదివారంలో నేను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు చెప్పేదేమనగా, దేవునికి ఈ సంవత్సరంలో ఎంత మహిమ కలిగింది మీ ద్వారా, మన ద్వారా. ఈ సందేశం ఉంటున్న బిడ్డలారా, ఎవరిని సంతోషపెట్టావు, ఎవరిని మెప్పించావు, ఎవరికి నీ ద్వారా దేవునికి మహిమ కలిగిందా, నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా, దేవునికి స్తోత్రం కలుగుతుందా, నీవు కన్నా వాటిని బట్టి, విన్న వాటిని బట్టి, పొందిన మేలును బట్టి ఆయనకు మహిమ కలుగుతున్నదా, దేవునికి మహిమ కలుగుతున్నదా ప్రశ్నించుకోవాలా, దేవుని గణపరచాలా. అసలు ఈ లోకములోకి యేసు ప్రభు వారు వచ్చింది ఏంటంటే, ఆయనను మహిమపరిచి వారందరినీ కూడా ఆయన గణపరచాలి. దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు, దేవుని స్తోత్రం చెప్పు. నీవు కన్నా విన్న వాటిని ఆ గొర్రెల కాపుల్లో ఏం చేశారు, దేవుని స్తుతించారు. స్తుతించు స్తుతించు స్తుతిస్తే సైతానుడు పారిపోతాడు. దేవుని మహిమపరుస్తా మనం ఇలా ఉన్నామనుకో, ఆ స్తోత్రాన్ని బట్టి సైతానికి అపజయం, దేవునికి మహిమ. చూడండి, యోగు గ్రంథం అంతా మీరు చూస్తే, చదివితే ఆయన ఎప్పుడు కూడా సాతాను పేరు ఎత్తల. ఆ బైబిల్ గ్రంథం మీరు యోగు గ్రంథం అంతా చదవండి. మనమైతే కొంచెం శ్రమ, ఎవరికైనా కొద్దిగా బాధ వచ్చింది అనుకో, ఏమంటారు చెప్పండి, ఎవరి పేరు ఎత్తారు అంటే ఎవరికి వెళ్ళిపోతుంది ఆ పేరు? సైతాన్ అనకూడదు అక్కడ. అంటే ఈ యోగు గ్రంథాన్ని బట్టి మనం అసలు యోగుని ఎవరు శోధించేది అక్కడ? సైతానుడే. ఏరి కోరి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి తెచ్చుకున్నాడు. అయినా అన్ని అధ్యాయాల్లో, అన్ని మాటల్లో యోగు ఏనాడు కూడా సాతానుడు నన్ను ఎంత చేస్తున్నాడు ఈ పని, అపవాది అని సైతాను మాట అసలు ఎత్తలేదు. సర్వశక్తుడు అంటాడు, దేవుడినే అంటాడు. దేవుడినే మహిమపరుస్తాడు. ఆయన నన్ను పుట్టించుకొని ఉంటే బాగుండును, నన్ను ఎందుకు పుట్టించాడు? దేవునితోనే పెరుగులాడతాడు తప్ప శ్రమల్లో, ఆ శోధనలో, ఆ బలహీనతలో, అనారోగ్యములో, ఆ మరణకారమైన పరిస్థితుల్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? యోగు గ్రంథం 1:21 చదివితే మీకు అర్థమైపోతుంది. ఆయన స్తుతించాడు దేవుణ్ణి. ఎలా స్తుతించాడు అక్కడ ఉంచండి. యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తోత్రము. ఏదైనా గొప్ప కార్యాలు జరిగితే స్తోత్రం చెప్పవచ్చు, కానీ కష్టాలు వచ్చినాయి అయ్యా, యేసయ్యను నమ్ముకున్నందుకు. యేసయ్య దగ్గర రాకపోతే కష్టాలు రావా? యేసుప్రభు నమ్మకుండా లోకంలో బతికేవాడు సావులు రావట్లేదా? రోగాలు రావట్లేదా? జబ్బులు రావట్లేదా? తెగులు రావట్లేదా? కానీ వంకలో యేసు క్రీస్తు నమ్ముకున్నామయ్యా, చర్చికి కొంచెం నొప్పి తగలగానే, కొంచెం బలహీనత రాగానే, జ్వరం రాగానే, తలనొప్పి రాగానే, ఇంకేదన్నా ఆర్థిక శ్రమలు వస్తే యేసయ్య నమ్ముకున్నామయ్యా, ప్రభుని నమ్ముకున్నామయ్యా, చర్చికి వచ్చామయ్యా, బాప్తిసం పొందేమయ్యా. ఏంటయ్యా ప్రశ్న? కానీ బైబిల్లో అలా ఒప్పుకోట్లా. నీకు ఏ శ్రమ వచ్చినా, నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, లాభం వచ్చినా, లాభం వచ్చినప్పుడు ఎలా పొంగిపోరు గోరు సోత్రం అంటావో, శ్రమలో శోధనలో కూడా ఏం చేయాలి చెప్పాలి నువ్వు? స్తుతించు. అందుకనే ఆయన పాఠం, స్తుతించిన సాతాన్ పారిపోతాడు. కునికితే ఏడుతా, కూర్చుంటే దిగాలుగా ఏడుతా అయ్యా అయ్యో అంటే సైతాన్ ఇంకా ఎక్కి నెత్తెమ్మ కొడతాడు. అలా కాదు, నీ శ్రమలలో పాలుందుటయేనా
దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడా. అయ్యా యేసయ్యా నా కొరకు నువ్వు శ్రమలు పొందు. ఇదేం బలహీనతలైన ఆయన, ఇదేం అనారోగ్యం, ఇదేమి శ్రమలే ప్రభా అని ఆయన్ను స్తుతించు. అలా కాకుండా సైతానుడు ఎంత తీసుకెళ్తున్నాడో మమ్మల్ని. సైతానుడు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా మా ద్వారా నాలో ఈ మనమే ఊహించుకుంటాం అనకూడదు. ఆమేన్. ప్రతి విషయమందు, ప్రతి స్థలమందు, ప్రతి గురించి, దేని గురించి అయినా దేవుణ్ణే స్తుతించు. అప్పుడు ఆ సైతానుడు అంటాడు, నేను ఎంత అన్నా, ఎంత వీళ్ళని ఎక్కిరిచినా, ఎంత నష్టం పెట్టాలన్నా, ఎంత కాదు, అసలు కనీసం నా వైపు కూడా చూడట్లేదు, నా పేరు కూడా సిగ్గే సస్తాడు వాడు నీ జోలికి రావట్లేదు. ఆమె కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, లాభాలు వచ్చినా, అభివృద్ధులు వచ్చినా, ఏమొచ్చినా ఎవరి పేరు ఎత్తుతున్నాం మనం? చెప్పాలి, యేసు 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 ప్రభు. ఆయనకు స్తోత్రం చెబుతున్నాం, పాటలు పాడుతున్నాం ఆయన పేరున, ఆయన నామాన్ని మహింపరుస్తున్నాం. ఇక సైతానికి సిగ్గేసిపో. అదే అసలు పెద్ద రహస్యం అపవాదం జయించాలంటే. మన మాట ఏంటంటే సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. దేవుని మహిమపరచడం అంటే ఏమన్నాం? కన్నా వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళాలి. మరి ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, మరి శ్రమల్లో కూడా స్తోత్రం చెప్దామా? చెప్పాలి. 34వ కీర్తన మీరు చదివితే పైన, ఆ కీర్తన చదివే ముందు కొద్ది పైన పుట్టినోడు చదవండి. పైన అది చదివి ఆ కీర్తన చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఏ సమయంలో ఆ పాట ఆ కీర్తనలో మాటలు ఎలా ఉంటాయి అంటే, సింహం పిల్లలైనా లేవు కానీ ఆకలి కొని ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువై ఉండదు అంటాడు. ఆ పుట్టిన పైన చదవండి, అక్కడ ఏముంటుందో. ఎలివేయబడి తోలేయబడినటువంటి పరిస్థితుల్లో, అది కూడా ఎక్కడ దగ్గర అంట, ఎక్కడ తోలివేయబడ్డాడు పరిస్థితి. సరే ఎలా ఉంచండి. మొత్తానికి సంతోషకరమైన సందర్భం కాదుగా కదా. తోలవేయబడే పరిస్థితుల్లో ఆయన పాట పాడుతున్నాడు. చాలా ఆశ్చర్యకరం. 63వ కీర్తన పుట్టినోట్లు కూడా ఉంటుంది. పుట్టినోడు ఏదైనా చదివేటప్పుడు పైన చదవండి. పుట్టినోడు చదివే ఈయన ఏ పరిస్థితుల్లో రాశాడు అక్కడ కొన్ని కీర్తనలు పైన ఉంటాయి. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏమిటంటే, ఆ మాట మన వర్తమానం ఇంకో 10 నిమిషాల్లో త్వరలోనే ముగించేస్తున్నా. చూడండి, ముగించక ముందుగా మీకు దేవుని యొక్క వాక్యం చెప్పి 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తా. నా ప్రశ్న, నీ ప్రశ్న, మనందరూ ప్రశ్న ఒకటే ఉండాలి. దేవుడు మనల్ని అనేక మరణోపాయాలను తప్పించాడు. దేవుడు అనేక అనారోగ్యాల నుండి, తెగుల నుండి రక్షించాడు, తప్పించాడు, బతికించాడు. ఇది వాస్తవం, అవునా? బతికించాడు, కాపాడాడు. అది మన ద్వారా ఆయనకి ఏం మహిమ కలుగుతుంది? దేవునికి ఏమన్నా మహిమ ఉందా మన ద్వారా? యెషయా గ్రంథం ఒకసారి తెరవండి. 42:8 చూడండి. యెషయా గ్రంథం 42:8 అలాగే 43:7 42 అధ్యాయం. అక్కడ ఏమిటంటే, నా మహిమ కోసం నేను సృజించుకున్న మనుషులు అంటాడు మనల్ని. ఓ మనిషి 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 దేశం, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరు అయినా, ప్రతి మనిషిని దేవుడు ఎందుకు చేశాడంటే ఆయన మహిమ. చెప్పండి, ఆయన నా మహిమ. అది కూడా చదవండి. యెషయా గ్రంథములో 43:7 కూడా చూడండి. 43:7 43:7 కూడా చదవద్దాం. నా మహిమ నిమిత్తం అది నేను సృజించాను అంటున్నాడు. అమ్మా, నిన్ను నన్ను మనందరినీ ఈ సందేశం పెట్టిన ప్రతి ఒక్కరికి బాప్తిసం పొందిన, చర్చికి వెళ్ళిపోయినా, నువ్వు ఇంతవరకు యేసయ్య అంటే ఎవరు తెలియకపోయినా, తెలిసినా తెలియపోయినా, ఆయన మహిమ కోసమే నిన్ను ఆయన సృష్టించాడు, నిర్మించాడు, పోషిస్తున్నాడు, బతికిస్తున్నాడు.
తెలుసుకో. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథం 4:11 వచనంలో ఏముందంటే, ప్రకటన గ్రంథం 4:11 ఏముందంటే, తమ తమ కిరీటాలను సింహాసనం ఎదుట, సింహాసనం ఎదుట తమ కిరీటాలను తీసి పక్కన పెట్టి ఆయన మహింపరుస్తున్నారు. పరలోకమందు ఒక దృశ్యం చూపిస్తున్నాడు దేవుడు. అంటే కిరీటాలు అంటే అర్థం ఏంటంటే, కిరీటం దేనికి పెడతారు? రాజుకి కిరీటం పెడతారు అంటే అధికారాన్ని సూచన, గొప్పతనాన్ని సూచన, ప్రభుత్వానికి సూచన. అంటే అర్థం ఏంటి? ఆయన మహింపరిచేటప్పుడు ప్రకటన గ్రంథం తీసుకున్నారా? చదవండి. ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ ఉంటుంది కదా, 4:11 కిరీటములను తీసేరని ఉంది. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్న అహంకారం, మనుషులో ఉన్న పొగరు, మనిషిలో ఉన్న గర్వం, మనిషిలోని హెచ్చింపు, అతిశయం తీసి అక్కడ పారేయాలి. విరిగి నలిగిన హృదయంతో, మెత్తని మనసుతో, రిక్తులమై దీనులమై ప్రభుకి సాగిలపడి ఆయన స్తుతించాలి. ఇప్పుడు మోకాళ్ళు వేయలేని పరిస్థితి అయితే ఏం పర్లేదు, కానీ నొప్పులు ఉన్నవాళ్ళు వేయగలిగి కూడా మోకాళ్ళు వేయకపోతే అది ఏమంటారు? అది తగ్గింపేనా ప్రార్థనలో? కనుక నువ్వు దేవుని మహింపరిచే విధానం ఎలాగంటే, కిరీటాలు పక్కన పెట్టు. అంటే గొప్పతనం ఏదో ఉందనుకుంటున్నావా? కొంతమంది ఉంగరాలు చేస్తూ ఇట్లా చూపించుకుంటారు కొంత. అంటే మనుషులందరికీ నేను ధనవంతుడిని. కొంతమంది తమ అందాలు చూపించుకుంటా వస్త్రాలు నలగనివ్వరు. వాళ్ళు ఏదో పెద్ద ధనవంతులు అన్నట్టుగా, పెద్ద అందగాళ్ళు అన్నట్టు, ఏదో పెద్ద జాబ్ హోల్డర్స్ అయినట్టు, పెద్ద అధికారి అయినట్టు. నువ్వు సీఎం అయిన పిఎంకి దిక్కు లేదు దేవుడి దగ్గర. ఒకసారి మన ప్రధానమంత్రి ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ అందరూ చూశారు. ఆయన ఎలా మొక్కాడు చూసారా? సాగిల పడ్డాడు. ఏ దేవుడికి మొక్కాడు నేను చెప్పట్లే. అక్కడ భక్తి అనేది ఎలా చేశాడు చూసారా? అంత ఒక దేశానికి ఒక ప్రధాని అయ్యుండి, అంటే దేవుని దగ్గర మనం అలాంటి దీనత్వం, అలాంటి విరిగి నెరవేరు జీవితం, అలా దేవుని మహిమపరచాలి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు దీనుడై వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు చర్చిలో అందరి మంది. నీకు ఈ అమ్మాయిలా కూర్చుంటాడు ఇది ప్రార్థనలో ఆదివారం వస్తే. అగ్రరాజ్య అధ్యక్షుడు. ఇంకా నేను ఏమేం చెప్పాలి ఉదాహరణకి? పరలోకమందు దేవుని దూతలు కోటాది దూతలు ఏం చేస్తాయంట దేవునికి? దేవుడు కిరీటాలు ఇచ్చి చక్కగా మంచిగా సరదాగా లేదు. ఇదంతా మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరి? నీవిచ్చిందేనాయన. దేవుడు నీకు ఆస్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఏమిచ్చినా సరే దాన్ని బట్టి ఆధారం గర్విష్ఠులు కావాలిగా. ఇది ఇచ్చింది దేవుడు, ఇది ఉంటుందో పోతుందో, కానీ దేవుడు నాతో ఇప్పుడు ఉండాలి కనుక ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గురించి ప్రకటన చేయాలి. మొదటి సమూయేలు గ్రంథంలో మీ చదవక్కర్లేదు, కానీ నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తానని అంటాడు అక్కడ బైబిల్లో. ఎందుకు ఆ సందర్భం ఎక్కడ వచ్చిందంటే, అక్కడ ఒక దుర్మార్గులు ఉన్నారు. అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఏలి కుమారులని ఉంటారు దుర్మార్గులు. యెహోవాను ఎరగని దుర్మార్గులు అంటే వాళ్ళు క్రైస్తవ దేవుని బిడ్డలు, ప్రవక్త కొడుకులు దుర్మార్గులు, దేవుని ఎరగరట. అలాగే నేటి దినాల్లో కూడా దేవుని నామం ఎవరి ద్వారా? ఏలి కొడుకులారా, నన్ను గణపరిస్తే, నన్ను మహింపరిస్తే నేను మిమ్మల్ని గణపరిచి ఉంటారా? సస్తున్నారు రోయ్ తొందరలోనే మీరు అని దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా చెప్పించేశాడు. కనుక ఈ 2024 సంవత్సరం ఆఖరిలో ముగింపులో ఉన్న బిడ్డలారా, లేక ఏనాడు ఈ సందేశం వింటూ ఉన్న సమయం ఏ కాలంలో ఉన్నా, ఏ సంవత్సరంలో, ఏ నెలలో ఉన్నా, ఏ రోజు ఉన్నా, ఏ టైంలో ఉన్నా, నీవు దేవుని మహిమపరచు,
దేవుడు నిన్ను మహింపరుస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఆయన కీర్తిస్తే నీ కీర్తిని ఆయన హెచ్చిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడిని దీవిస్తాడు. కనుక దేవుని మహిమపరుస్తావా? దేవుని ద్వారా నువ్వు సృష్టించబడ్డావు. ఏదైనా ఉందా ఈ లోకంలో అతిశయం? అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే, మనుషులిచ్చింది కాదు. నీ కష్టం కాదు, నీ తెలివి కాదు, నీ సంపద కాదు. మనిషి ఎప్పుడు కూడా ఎంత ఆస్తిపరుడైన ఒట్టివాడు బంగారు, ఎంత ఆస్తి ఉన్నా సరే బైబిల్ ఏం చెబుతుందంటే ఎంత స్థిరుడైనను ఒట్టి ఊపిరిలాగా ఉన్నాడు మనిషి. అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవురిలాంటి వాడు. నీ బ్రతికెంత, మనిషి బ్రతికెంత, నీ జీవం ఏ పాటిది? దేవుడు బతికిస్తున్నాడు కానీ బతుకుతున్నావు. ఏముంది మనలో? ఏముంది నీలో? అందుకని అంత యుద్ధశాలి, యుద్ధం నేర్పరి. దావీదంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేవు కలుగు, గాఢాంధకారపు లోయల్లో సంచరించను ఆయన నాకు అని దుడ్డుకర దండమని ఆదరించును. చిరకాలముని కాబట్టి దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. యుద్ధంలో నన్ను సాగుని కావడం కంటే నేను రోడ్లో తిరుగుతాను, షికారుకి వెళ్తాను అంటున్నాడా? ఆ 23వ కీర్తన ఆఖరిలో చదువమ్మా, ఏముంది అక్కడ? చిరకాలము నేను యెహోవా మందిరము, అది కోరిక. భక్తిహీనులు కూడా నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునతో ఉండుట నాకు ఇష్టం. 84వ కీర్తనలో మీరు చూస్తారు. 63వ కీర్తనలో అయితే దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను లేస్తాను, నీ బలాన్ని నీ ప్రభావం చూడాలని నీ మందిరమునకు. అంతేనా? పరిశుద్ధాలయ్యా దేవుడు అంటే మాకు ఆశ ఇళ్ళల్లో అక్కడున్న ఇక్కడ అంటే ఆశ కదమ్మా. అదే దేవుడి మీద ఆశ ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ఆమేన్. ఈ సందేశం ఉన్న బిడ్డలారా, ఈ సందేశంలో మనం తెలుసుకున్న మాట అంటే సర్వోన్నతమైన స్థలములో ఏముంటుంది? అదే కదా, సర్వోన్నత స్థలంలో ఏముంటుంది? దేవునికి ఏముంటుందంట? అది. మరి మీ ఇల్లు, మన ఇల్లు సర్వోన్నతమైన స్థలమా లేక సైతాను యొక్క నివాసమా? ప్రశ్నించుకోండి, దీన్ని బట్టి చూసుకోండి. ఒకవేళ సర్వోన్నత స్థలముగా లేదా మార్చుకోండి. ఆమేన్. దేవునికి మహిమ కలిగే కార్యాలే జరుగుడుగా. దేవునికి స్తోత్రాలు, స్వస్థతలు, విడుదల, అద్భుతాలు, దేవుని అద్భుతాలు నీ పిల్లల జీవితం, నీ కుటుంబంలో జరగాలి. అదే దేవుడు చేసే గొప్ప కార్యం. ఆయన చోటించి, ధోనిలో యేసుకు చోటిచ్చినట్టు, ఇంటిలో యేసుకు చోటిచ్చినట్టు నీ ఇంటిలో కూడా యేసుకు చోటు, యేసయ్యకే మహిమ కలగ, నీ హృదయంలో చోటు సర్వోన్నత స్థలముగా మార్చుకో. అప్పుడు సాతానుడికి నువ్వు ఉండమని పారిపోతాడు. సాతానికి అపజయం, దేవునికే మహిమ, దేవునికే జయం. అందరు చెప్పండి. అపవాదికి అపజయం అనండి. అపవాదికి అపజయం, యేసయ్యకే జయం. అందరు చెప్పండి నాతో కూడా ముగిస్తున్నా. అపవాదికి అపజయం, యేసయ్యకే జయం, 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 జయం.